శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయమ్మా. మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. కొన్ని పరిస్థితులు అనుకూలంగా, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అయినా సరే బాధపడాల్సిన పని అయితే లేదు. మీరు మీ ప్రయత్నం మీరు చేయండి. కుటుంబ శక్తితో బాగుంది. అయితే భార్య భర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయమ్మా. సర్దుకుపోండి. దాన్ని గట్టిగా చేసుకోవద్దు, పెద్దగా చేసుకోవద్దు. మీ సంతానం బాగుంటుంది. బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. వారి యొక్క సహాయ సహకారం పొందుతారు. కాకపోతే రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో, మీ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారితో కాస్త మాట పట్టింపులు, మనస్పర్ధలు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయమ్మా. అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. పెద్ద చేసుకోవద్దు. చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవద్దు. ఓర్పుతో ఉండండి. కాస్త సహనంగా ఉండండి. మిగతా విషయాలన్నీ బాగున్నాయమ్మా. మిగతా విషయాలు బాగున్నాయి. భూగృహ సంబంధాలు పూర్తవుతాయి. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తి ఉన్నా వృత్తిలో రాణింపు ఉంటుంది. అలాగే నూతన కార్యాలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. ఇకపోతే కొన్ని విషయాల్లో పెద్దల సలహా తీసుకోవాలి. అనుభవ సలహా తీసుకొని కొన్ని విషయాల్లో మీ సొంత నిర్ణయాలు పనిచేయవు. కొన్ని విషయాల్లో ఇంపార్టెంట్ విషయాలు, అలాగే డబ్బులు కూడా, పెట్టుబడి విషయంలో కూడా ఆచితూచి ఆలోచించి పెట్టండి. పెట్టుబడి అది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించి పెట్టండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ధైర్యంగా అడుగు ముందుకేయండి. మీరు సక్సెస్ అవుతారు. విదేశాలకు వెళ్ళే వారికి బాగుంది. అంటే చదువు రీత్యా, వ్యాపార రీత్యా, అలాగే ఉద్యోగ రీత్యా వెళ్ళే వారికి బాగుందమ్మా. చదువుకున్న వారికి కూడా బాగుంది. ఇక కొత్త మిత్రులు అంటే కొత్తగా పరిచయాలతో జాగ్రత్తగా ఉండండి. వారి నమ్మి ధనం కానీ, బంగారం కానీ, పత్రాలు కానీ ఇవ్వద్దు. మోసపోతారు. గురువుల్ని, బ్రాహ్మణుల్ని దూషించొద్దు. దయచేసి పెద్దలను గౌరవించండి. ఇకపోతే మీరు ఈ మాసం చాలా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మనోధైర్యంగా ఉండాలి. నిబ్బరంగా ఉండాలమ్మా. 1కి 2 సార్లు ఆలోచించి అడుగు వేయాలమ్మా. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే సాక్ష్య సంతకం పనిచేయదు మీకు ఈ మాసం. మధ్యవర్తి పనిచేయదు. అబద్ధ సాక్ష్యం పనిచేయదు. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రయత్నం మీరు చేసుకోండి. ధైర్యంగా ఉండండి. ఇకపోతే నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకుంటే మీకు ఈ మాసం బాగుంటుంది. అది ఏమిటి అంటే, మీరు ఒక శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. ఒక శనివారం తైలాభిషేకం చేయించుకోండి. అలాగే శివాలయంలో సోమవారం వీలైతే శివ ఆరాధన, శివాలయ అభిషేకం చేయించుకోండి. సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో, అంటే రాహు కాలంలో శివాలయ దర్శనం, శివాలయం వెళ్ళడం, శివాలయ అభిషేకం అయిన తర్వాత అమ్మవారి కుంకుమ చేయించుకోండి. పక్కన అమ్మవారు ఉంటారు, చేయించుకోండి. అలాగే పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. ఎవరన్నా బాధపడేవారు ఉంటే, సకల శత్రు రోగ రుణ బాధ ఉండేవారు ఉంటే ఒక పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండమ్మా. అలాగే ఎక్కువ మీరు వీలైతే దుర్గాదేవి ఆరాధన కూడా చేసుకోండి. దుర్గాదేవి ఆరాధన, దుర్గా సప్తశులకు చదువుకోవడం, లలితా సహస్రనామాలు వినడం లేదా చదువుకోవడం, ఇలా చేయండి. మూగజీవులకు ఆహారం పెట్టండి. భిక్షగాలు దొరికితే, ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ దొరికితే వారికి తినడానికి ఏమైనా పెట్టండి. కాస్త ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. ధర్మబద్ధంగా ఉండండి. న్యాయంగా ఉండండి. ఎదుటి వ్యక్తిని మోసం చేయకండి. మీరు ధర్మంగా నిలబడండి. మీరు సక్సెస్ అవుతారు. ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని వినడానికి ఉంటే మీరు కూడా సక్సెస్ అవుతారు. పరిస్థితులు అన్నీ మనకి అనుకూలంగా ఉండాలంటే ఉండవు. కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. కానీ మనం ఆలోచించి ధర్మబద్ధంగా ఉండి మన అడుగు ముందుకు వేస్తే ప్రతి విషయంలో మనం సక్సెస్ అవుతాం. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. దయచేసి మకర రాశి వారు కంగారేం పడాల్సిన పని అయితే లేదు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మీరు సక్సెస్ అవుతారు. సర్వేజన సుఖినో భవంతు. శుభం భవతు. స్వస్తి.